మరి ముందు నడుస్తుంది, అండగా నిలబడుతుందని కోరుతా ఉన్నాను. ఇక నేను ఈ తెలంగాణ ప్రజల మద్దతుతో గెలిచాము. మేము తెలంగాణ ఉపాధ్యాయుల మద్దతుతో గెలిచాము. తెలంగాణ ఉద్యమకారుల ఆశీస్సులతో గెలిచాము. తెలంగాణ పట్టభద్రుల అండతో గెలిచాము. తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క మరి ఆశీర్వాదాలతో గెలిచాము. ఈ పార్టీలు మాట్లాడేటువంటి పనికిరానటువంటి మాటలకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా అవకాశం కోసం, అవసరం కోసం ఒకరినొకరు కలిసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ రాష్ట్రంలో చరిత్ర చెప్తా ఉంది, నగ్న సత్యం అది. కాబట్టి మేము ఈ రోజు వరకు ఎవరు కలవలేదు, ఎవరిని కలిసే ప్రసక్తి లేదు. మళ్ళీ వాళ్ళకు పనికిరాని మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి కర్మ మాకు లేదు, అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కడు వచ్చి వీడు వాడు కలిశాడు, వాడు వీడు కలిశాడు, ఇదే భాష ఈరోజు ఈ రెండు పార్టీలకు. ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. మీ అసమర్థత, మీ వైఫల్యము, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ రెండు పార్టీలు మాట్లాడుతుంది. ప్రతిసారి అంతే. తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, మీ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈరోజు మీరు ఆ రకంగా అంటే తెలంగాణ ప్రజలను అవమానం చేయడమే. కాంగ్రెస్ పార్టీ అన్నా, టీఆర్ఎస్ పార్టీ అన్నా అవమానం చేయడమే బాగా అలవాటైపోయింది. ఎవరైనా పొరపాటున ఎవరైనా ఒకరు కలిస్తే బురదల్లడము, ఆరోపణలు చేయడము, మాట్లాడితే బురదల్లడము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పటి కూడా సమస్యల మీద దేనికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. పనికిరాని ఆరోపణలకు, ఆధారం లేనటువంటి ఆరోపణలకు బురదలేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే జరుగుతుంది. మాకు ఎవరి గిఫ్ట్, ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రజలు వెనుక మాకు నచ్చారు. కాంగ్రెస్ గిఫ్ట్ అవసరం లేదు మాకు. కాంగ్రెస్ గిఫ్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి. ఎన్నటికైనా భారతదేశ ప్రజలు 3 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బలమైనటువంటి బహుమతి ఇటు తెలంగాణలో ఇస్తారు, కాంగ్రెస్లో ఇస్తారు, హిమాచల్ ప్రదేశ్ ఇస్తారు. ఎవరికి ఇస్తారా గిఫ్ట్? కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ 3 రాష్ట్రాలు ఈ ప్రజలు గిఫ్ట్కి ఇస్తారు. తప్పకుండా ఇది మేము ఛాలెంజ్గా తీసుకుంటాం. రానున్న రోజుల్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఆ 3 ఉమ్మడి జిల్లాలలో పార్టీ బలపడడం కోసము మా ఎజెండా ఇప్పుడున్నది అదే. భారతీయ జనతా పార్టీ ముందు ఎజెండా ఆ 3 ఉమ్మడి జిల్లాలు. ఆ 3 ఉమ్మడి జిల్లాలను ఎంత వేగవంతంగా, ఎంత తొందరగా పార్టీని మరింతగా బలపడేటువంటి ప్రయత్నం చేస్తాం. చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉంటాం. అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. అందుకే నేను అవన్నీ జవాబు చెప్పదలుచుకోలేదు. పనికిరానటువంటి మాటలకు జవాబు చెప్పాల్సిన కర్మ నాకు లేదు. ఆయన మాట్లాడిండు కదా, మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. మా మీదనో మా పార్టీ మీదనో మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. ఇదే జవాబు ఆయనకి, ఏం జవాబు అవసరం లేదు. చివరగా పత్రికా విలేకరులు, అదేవిధంగా మీడియా